ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన పిఆర్సీ కమిటీకి ఉద్యోగులకు ఏవైతే ఇంపార్టెంట్ సమస్యలు ఉన్నాయో వాటిని నివేదించడం జరిగింది. దాంట్లో క్లుప్తంగా బుల్లెట్ పాయింట్స్ కొన్ని మీకు ఇప్పుడు వివరిస్తున్నాము. ఏదైతే ఉద్యోగ సంఘాల నుంచి తీసుకునే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా రెడీ చేసి ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే ఈ రిపోర్టును తక్షణం సీఎం గారికి అందజేయాల్సిందిగా ఫస్ట్ పిఆర్సీ కమిషన్ వారిని కోరుకుంటున్నాము. దాంట్లో కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇప్పుడు చెప్తున్నాము. హెచ్ఆర్ఏ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చే విధంగా ఈ పిఆర్సీలో నిర్ణయం తీసుకోవాలని వారికి నివేదించడం జరిగింది. దాని తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్ క్యాడర్స్గా ఉన్న ఉద్యోగులందరినీ కూడా, అంటే కొన్ని డిపార్ట్మెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్ క్యాడర్ వాళ్ళని గెస్టెడ్ ఆఫీసర్స్గా, కొన్ని డిపార్ట్మెంట్లో నాన్ గెస్టెడ్గా ఉంచారు. సో రాష్ట్రంలో ఉన్న ఆఫీస్ సూపరింటెండెంట్స్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా గెస్టెడ్ హోదా కల్పించాలని మనవి చేశాము. అలాగే ఉద్యోగులకు అర్జిత సెలవులు ఎర్న్డ్ లీవ్స్ 300కు మాత్రమే లిమిటెడ్గా ఉంచారు. దాన్ని 300కి కాకుండా దానికి లిమిట్ అనేది ఎత్తివేస్తే ఉద్యోగులకు రిటైర్మెంట్ టైంలో చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. అలాగే పిఆర్సీ కమిటీ ఫిట్మెంట్ 40%కి తగ్గకుండా గవర్నమెంట్కు నివేదిక ఇవ్వాలని కోరాము. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు, అంటే మొత్తం ఉన్న సమస్యల్లో కొన్ని బుల్లెట్ ప్రూఫ్ సమస్యలు చెప్పాము. ఇంకా డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్న అన్ని సమస్యలు కూడా మేము వివరిస్తూ ఒక 12 పేజీల నివేదికను తయారు చేసి పిఆర్సీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ మా అధ్యక్షురాలైన నిర్మలా గారు, రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా గారి ఆధ్వర్యంలో మేము, మా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు గారు, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ మల్లేష్ అన్న గారు, అలాగే మంచిర్యాల జిల్లా మెడికల్ ఫోరం అధ్యక్షులు నాగేశ్వరరావు అన్న గారు, అలాగే నేను యూఎఫ్ఏ యాకూబ్ పాషా స్టేట్ సెక్రటరీ జనరల్గా మేమందరం కలిసి నివేదిక ఇచ్చాము. వాళ్ళు కూడా స్పందిస్తూ సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు పొందుపరుస్తామని చెప్పారు. అలాగే వాళ్ళు అందిస్తారు, సీఎంకి అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.